ఐదేళ్లుగా దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పోదలకూరు ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో జగన్ సర్కార్ వల్ల విసుగు చెందిన 3771 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయని తెలిపారు. 40 ఏళ్లు తెలుగుదేశం, 40 ఏళ్లు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టలేదని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. ఈ రోజు 25,000 ఎకరాలు 25 సంవత్సరాల కళ కండలేరు లిఫ్ట్ పొదలకూరుకి తెచ్చాడంటే, ముఖ్యమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు. నేగుపూడి బండేపల్లి కెనాల్ అదొక వరం. మనుబోలు మండలంలో బాబు గారు శాంక్షన్ చేస్తే 44 కోట్లతో పని ఆపేశారు ఆ పెద్ద మనుషులు. 96లో మనం కృష్ణపట్నం పోర్టు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈ రోజు నేషనల్ లెవెల్లో ఒక స్థాయికి చేరింది. ఈ మంత్రి పుణ్యమా అని చెప్పి కంటైనర్ పోర్ట్ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. ఈరోజు సర్వేపల్లిలో ప్రభంజనం మొదలైంది. 5 సంవత్సరాల దుర్మార్గాలు, దోపిడీ, అరాచకం, తప్పుడు కేసులు. నా మీద 23 కేసులు పెట్టారు. సరే, మన నాయకుడి మీద కూడా అంతకంటే ఎక్కువ పెట్టారు. దాదాపు 12,000 మంది తెలుగుదేశంలో చేరారంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోమని కాకాని గోవర్ధనుడికి తెలియజేస్తుండ. ఆస్తులు అమ్ముకున్నానే గాని ప్రజల ఆస్తులు కొల్లగొట్ల. ప్రజల కోసం బతికాం. బతికున్నంత కాలం సర్వేపల్లికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, పార్టీకి నేను సేవ్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అనుభవజ్ఞుడైన దేశం, ప్రపంచం గర్వించదగిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మనం నిద్ర హారాలు మానేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.